గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం బ్యాంకింగ్లో మెయిన్ కాన్సెప్ట్ అయిన ఆర్బీఐ గురించి చెప్పుకోబోతున్నాం. ఆర్బీఐ అంటే ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకింగ్లో ఈ ఆర్బీఐ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ మార్క్స్ స్కోరింగ్ కూడా బాగుంటుంది ఈ కాన్సెప్ట్ మీద. సో ఈ కాన్సెప్ట్లో మనం స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన దేశానికి సంబంధించినంతవరకు ఇది ఒక కంట్రోలింగ్ బ్యాంక్. అంటే దేశం మొత్తం మీద బ్యాంకింగ్ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంక్ ఏంటి భారతదేశంలో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశం మొత్తం మీద బ్యాంకింగ్ వ్యవస్థని కంట్రోల్ చేస్తుంది. సో ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఆర్బీఐకి ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశాన్ని ఏ విధంగా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే విషయాన్ని గురించి మనకి తెలియజేస్తాయి. అందుకనే ఫస్ట్ ఆర్బీఐ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. సో ఆర్బీఐ ఫంక్షన్స్లో మనకి మానిటరీ ఫంక్షన్స్, నాన్ మానిటరీ ఫంక్షన్స్ అని 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం మానిటరీ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకనంటే వీటినే మనం ప్రాథమిక విధులు అని అంటాం. మానిటరీ ఫంక్షన్స్ని ప్రాథమిక విధులు అంటాం, నాన్ మానిటరీ ఫంక్షన్స్ని అనుషంగిక విధులు అని అంటాం. మానిటరీ ఫంక్షన్స్ అనేవి ఆర్బీఐ ఖచ్చితంగా చేయాల్సినటువంటివి పనులు. అలాగే ఆర్బీఐ ఖచ్చితంగా కంట్రోలింగ్ మెజర్స్ కింద చేసేటువంటి పనుల్లో ముఖ్యమైనవన్నీ కూడా మనకి మానిటరీ ఫంక్షన్స్ ప్రాథమిక విధుల్లోకి వస్తాయి. సో ఫస్ట్ ప్రాథమిక విధి ఏంటి అంటే ఆర్బీఐ యొక్క ప్రాథమిక విధుల్లో మొదటిది ఇష్యూ ఆఫ్ కరెన్సీని జారీ చేయడం. నెక్స్ట్ బ్యాంకర్ టు గవర్నమెంట్ అంటే ప్రభుత్వంకి బ్యాంకర్గా వ్యవహరించడం. నెక్స్ట్ బ్యాంకర్ టు బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరించడం. నెక్స్ట్ మేనేజర్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ విదేశీ కరెన్సీ నిల్వల యొక్క నిర్వహణ. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ అంటే పరపతి నియంత్రణ. ఈ 5 విధులు కూడా ఈ 5 ఫంక్షన్స్ కూడా మానిటరీ ఫంక్షన్స్లోకి వస్తాయి. రిమైనింగ్ 3 ఫంక్షన్స్ కూడా నాన్ మానిటరీ ఫంక్షన్స్లోకి వస్తాయి. అంటే కలెక్షన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ డేటా, రెగ్యులేటరీ అండ్ సూపర్వైజరీ, నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్. ఈ 3 కూడా నాన్ మానిటరీ ఫంక్షన్స్. అంటే సమాచారాన్ని సేకరించడం, కలెక్షన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ డేటా అంటే సమాచారాన్ని సేకరించడం, ఆ సేకరించినటువంటి సమాచారాన్ని ముద్రించడం. నెక్స్ట్ రెగ్యులేటరీ అండ్ సూపర్వైజరీ అంటే ఈ నిర్వహణ నియంత్రణ. నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ అభివృద్ధి మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రమోట్ చేయడం. ఇవన్నీ కూడా ఆర్బీఐకి సంబంధించినటువంటి నాన్ మానిటరీ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఆర్బీఐ ఫంక్షన్స్లో మొదటిది ఏంటి అంటే మానిటరీ ఫంక్షన్స్ అంటే ఏంటి? ప్రాథమిక విధులు అంటే మెయిన్ మానిటరీ అథారిటీ ఆఫ్ ది కంట్రీ. అంటే దేశానికి సంబంధించినంత వరకు అధికారికంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెయిన్ మానిటరీ అథారిటీ ఆఫ్ ది కంట్రీ అని అంటాం. అలాగే ఇట్ ఫార్ములేట్స్, ఇంప్లిమెంట్స్ అండ్ మానిటర్స్ ద మానిటరీ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ an adequate flow of credit through productive sectors. అంతేకాకుండా ఇట్ ఫార్ములేట్స్, ఇంప్లిమెంట్స్ అండ్ మానిటర్స్ ద మానిటరీ పాలసీ. మన దేశంలో ఉన్నటువంటి మానిటరీ పాలసీ, దట్ మీన్స్ ఏదైతే ప్రస్తుతం ఆర్బీఐ ఉపయోగిస్తున్నటువంటి మానిటరీ పాలసీస్
ద్రవ్యానికి సంబంధించి ద్రవ్య విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్య విధానాలుని ఏ విధంగా మనం ఫార్ములేట్ చేయాలి, ఎలా తయారు చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే వాటిని ఎలా మానిటర్ చేయాలి, ఎలా పర్యవేక్షించాలి, వీటన్నింటికి సంబంధించి క్రెడిట్ ప్రొడక్టివ్ సెక్టర్ ఫ్లో ఏ విధంగా ఉంది, ఇవన్నిటి గురించి కూడా మనకి మానిటరీ ఫంక్షన్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇష్యూ ఆఫ్ కరెన్సీ, డిజైన్, ప్రింటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా మనకి ఇష్యూ ఆఫ్ కరెన్సీలోకి వస్తాయి. ఈ వీడియోలో నేను మీకు మానిటరీ ఫంక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నాన్ మానిటరీ ఫంక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని గమనించగలరు. సో ఇష్యూ ఆఫ్ కరెన్సీని ఎలా ఇష్యూ చేస్తాం, కరెన్సీని ముద్రిస్తాం, అలాగే దాన్ని డిజైన్ చేయడం, ప్రింటింగ్ చేయడం, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, అవన్నీ కూడా ఎవరు చేస్తారంటే ఆర్బీఐ చేస్తుంది. అలాగే ద బ్యాంక్ ఇష్యూస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆర్ డిస్ట్రాయ్స్, అంటే ఇప్పుడు చిరిగిపోయిన నోట్లు కానీ అలాగే రద్దు చేసినటువంటి నోట్లు కానీ ఇవి ఏవైనా సరే వాటిని డిస్ట్రాయ్ చేయాలన్నా, వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఆర్బీఐ అండర్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం కరెన్సీని పాత వైపు పనికిరాని నోట్స్ ఏవైనా ఉన్నా వాటిని డిస్ట్రాయ్ చేసేటువంటి హక్కు కూడా ఎవరికి ఉంటుంది అంటే ఆర్బీఐకి ఉంటుంది. కాయిన్స్ సంబంధించి కూడా వాటిని డిస్ట్రాయ్ చేసేటువంటి అధికారం కూడా ఆర్బీఐకి ఉంటుంది. వాటిని ప్రింట్ చేసే అధికారం కూడా ఆర్బీఐకి ఉంటుంది. ద గోల్ ఆఫ్ ఎన్షూరింగ్ అండ్ ఎడిక్వేట్ సప్లై ఆఫ్ క్లీన్ అండ్ జెన్యూన్ నోట్స్, అసలు మెయిన్ ఆర్బీఐ ఈ ఇష్యూ ఆఫ్ కరెన్సీ యొక్క ముఖ్యమైన విధినిలో తన యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏవైతే నోట్స్ జారీ చేస్తుందో ఆర్బీఐ అవి సరైనటువంటి నోట్స్ అని పబ్లిక్కి తెలియాలి. అంటే దాని అర్థం జెన్యూన్ నోట్స్కి డూప్లికేట్ నోట్స్ తయారు చేయకుండా ఉండడానికి అవసరమైన అన్ని రకాలైన జాగ్రత్తలు కూడా ఆర్బీఐ తీసుకుంటుంది. అందువల్లే మనకి ఒరిజినల్ నోట్ ఏంటి, డూప్లికేట్ నోట్ ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఆర్బీఐ తీసుకునేటువంటి ముందు జాగ్రత్త చర్యలు. నెక్స్ట్ బ్యాంకర్ టు గవర్నమెంట్, బ్యాంకర్ టు ది గవర్నమెంట్ అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే మనం గవర్నమెంట్ నుంచి అమౌంట్ వేరే దేశాలకు ఇవ్వాలన్నా, అలాగే వేరే దేశాల నుంచి అమౌంట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆ అమౌంట్ని తీసుకోవాలన్నా ఇవన్నీ కూడా ఏ ఏ ఏ పద్ధతిలో జరుగుతాయి అంటే దేశం తరఫున ఇంకొక దేశానికి కానీ ఇంకొకరి ఎవరైనా వ్యక్తులకు కానీ పేమెంట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఎవరి ద్వారా పేమెంట్ చేస్తుంది అంటే ఆర్బీఐ ద్వారా పేమెంట్ చేస్తుంది. అలాగే ఇతర దేశాల్లో ఏవైనా అమౌంట్స్ మన దేశ గవర్నమెంట్కి ఇవ్వాలి అంటే ఎక్కడే వాళ్ళు డిపాజిట్ చేస్తారు ఆ అమౌంట్ని అంటే ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తారు. ఎందుకంటే ఆర్బీఐ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. ఎవరికి అంటే గవర్నమెంట్కి, భారత ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి బ్యాంకర్గా వ్యవహరించేది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకర్ టు ది గవర్నమెంట్ పెర్ఫార్మ్స్ మర్చెంట్ బ్యాంకింగ్ ఫంక్షన్ ఫర్ ది సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో యాక్ట్స్ యాజ్ దేర్ బ్యాంకర్. అంటే స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ వాళ్ళకి అవసరమయ్యేటువంటి బ్యాంకింగ్ సేవలను అందజేసేది ఎవరు అంటే ఆర్బీఐ. అదేవిధంగా బ్యాంకర్ టు బ్యాంక్, ఏవైతే మనం చూస్తున్నాం సాధారణంగా ఆర్బీఐ అండర్లో ఉన్నటువంటి ఎస్బీఐ కానీ, ఆర్ఆర్బీ కానీ, నాబార్డ్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఇవన్నీ కూడా ఎవరి యొక్క అండర్లో ఉంటాయి అంటే ఆర్బీఐ యొక్క అండర్లో ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ అండర్లో ఉంటాయి. అలాగే మరి బ్యాంకులకి బ్యాంకర్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఆర్బీఐ వ్యవహరిస్తుంది. ట్రాన్స్ఫర్ ఫండ్స్ అండ్ సెటిల్ ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ మనకి బ్యాంకులకు అవసరమైనటువంటి ఫండ్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ని ఎవరు ద్వారా
బ్యాంకులు పొందుతాయి అంటే ఆర్బీఐ ద్వారా పొందడం అనేది జరుగుతుంది. సో బ్యాంకులన్నిటికీ కూడా బ్యాంకర్గా వ్యవహరించేది ఆర్బీఐ. అలాగే ఆల్ బ్యాంక్స్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ హ్యావ్ అకౌంట్స్ విత్ ద రిజర్వ్ బ్యాంక్. ప్రతి ఒక్క బ్యాంకు కూడా ఖచ్చితంగా ఆర్బీఐలో వాటికంటూ ఒక అకౌంట్ని కలిగి ఉంటాయి. ఆ అకౌంట్లో ప్రతి బ్యాంకు కూడా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి ఉంచాలి. ఇది ఖచ్చితంగా రూల్. సో అందుకని ఖచ్చితంగా ప్రతి బ్యాంకు కూడా ఆర్బీఐలో ఒక బ్యాంకు ఒక అకౌంట్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే మేనేజ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. It acts as a custodian and manages the Foreign Exchange Management Act, FEMA 1999. FEMA Act 1999 ప్రకారం ఏంటంటే కస్టోడియన్గా వ్యవహరించాలి ఆర్బీఐ అనేది. ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఒక కస్టోడియన్ అంటే దీని అర్థం ఏంటి అంటే ఇతర దేశాలకు సంబంధించి అమౌంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్లో అమౌంట్ కట్టి ఒక వ్యక్తి వచ్చాడు ఇతర దేశాల నుంచి, తన దగ్గర ఫారిన్ అమౌంట్ ఉంటే అతను ఏం చేస్తాడు అంటే తన దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఆ ఫారిన్ నుంచి తెచ్చినటువంటి డాలర్స్ అవ్వచ్చు, యూరోస్ అవ్వచ్చు, ఏవైతే అవి అక్కడ ఇచ్చి దానికి ఈక్వల్గా ఇండియన్ కరెన్సీని తీసుకుంటాడు. సో ఇదే పని ఆర్బీఐలో కూడా చేసుకోవచ్చు, ఇతర బ్యాంక్స్లో కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ ఇతర బ్యాంక్స్లో చేసుకుంటారు. అలాగే ఆ బ్యాంకులు ఏం చేస్తాయంటే మళ్ళీ ఆ ఫారిన్ కరెన్సీని పట్టుకుని వెళ్ళి ఆర్బీఐలో డిపాజిట్ చేసి ఇండియన్ కరెన్సీ ఆ డిపాజిట్ చేసిన ఫారిన్ కరెన్సీకి ఈక్వల్గా ఇండియన్ కరెన్సీని తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి తన ఫారిన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి అవకాశం తన లోకల్ బ్యాంక్స్లో తనకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఆ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, మళ్ళీ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఆ ఫారిన్ కరెన్సీని అమ్మడం జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తికి ఫారిన్ కరెన్సీ అవసరమైందనుకోండి, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడండి, ఆర్బీఐ బైస్ అండ్ సెల్స్ ఫారిన్ కరెన్సీ టు మెయింటైన్ ద ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ఇండియన్ రూపీ వర్సెస్ ఫారిన్ కరెన్సీస్. అంటే భారతీయ రూపాయికి ఈక్వల్గా విదేశీ కరెన్సీని అమ్మడము కొనడము రెండు రకాలైనటువంటి పనులు చేస్తుంది. ఎవరు అంటే ఆర్బీఐ. సో అలాగే ఫారిన్ కరెన్సీని ఆర్బీఐ తన దగ్గర మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇండియా రూపీకి ఎక్స్చేంజ్ కూడా చేస్తుంది. అలాగే ఫారిన్ కరెన్సీని బైస్ అండ్ సెల్స్ అమ్ముతుంది, కొంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అన్ని రకాలైనటువంటి సేవల్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్బీఐ అనేది బ్యాంకులకి అలాగే ప్రజలకి అవసరమైనటువంటి విదేశీ చెల్లింపుల వ్యవస్థని అందుబాటులో ఉంచుతుంది. సో ఇది ఆర్బీఐకి సంబంధించి ప్రాథమిక విధుల్లో 4వది. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకని అంటే అసలు బ్యాంకులన్నీ కూడా ఇతరుల దగ్గర నుంచి బోల్డంత సొమ్ముని డిపాజిట్ చేసుకుంటాయి. అలాగే ఇతరులు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి అవసరమైనటువంటి అప్పు సదుపాయం లోన్స్ కూడా ఇస్తూ ఉంటాయి. సో ఇలా ఇచ్చే సందర్భంలో ఆర్బీఐ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ప్రతి బ్యాంకు కూడా డిపాజిట్ చేసుకుంటుంది. అలాగే లోన్స్
ఇవ్వడం అనేది జరుగుతుంది. లోన్స్ ఇవ్వడానికి, డిపాజిట్ చేసుకోవడానికి సంబంధించి ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ప్రతి బ్యాంకు కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే. లేకపోతే ఆ బ్యాంకుకు ఉన్నటువంటి లైసెన్స్ని ఆర్బీఐ రద్దు చేస్తుంది. సో అందుకని ప్రతి బ్యాంకు కూడా ఇష్టం వచ్చినట్టు అప్పులు ఇవ్వడం చేయకూడదు. వాటికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మాత్రమే అప్పు ఇవ్వాలి, అలాగే డిపాజిట్లను తీసుకోవాలి. థ్యాంక్ యూ.